దాదాపు 23 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఒక కేసు యొక్క ఫైనల్ విచారణ సుప్రీంకోర్టు వరకు వచ్చింది అండ్ సుప్రీంకోర్టు రిజర్వ్డ్ ఇట్స్ జడ్జిమెంట్. అండ్ ద కేస్ డీటెయిల్స్ ఆర్ తెలుగు సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు. 2002 సంవత్సరంలో ప్రత్యూష ఆమె బాయ్ ఫ్రెండ్తో ఒక లాడ్జ్లో ఆత్మహత్య చేసుకోగా తను చనిపోయింది అండ్ సిద్ధార్థ రెడ్డి గాట్ అడ్మిటెడ్, ట్రీటెడ్ అండ్ దెన్ గాట్ డిశ్చార్జ్. ఇదే కేసులో మొదట ఆయనకి 5 ఏళ్ళు శిక్ష విధించగా తర్వాత ఆ కేసుని ఆ జడ్జ్మెంట్ మార్చి తర్వాత సెక్షన్ 2 ఏళ్ళకి తగ్గించారు. నా అపోజింగ్ దిస్ ప్రత్యూష వాళ్ళ మదర్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది స్టేటింగ్ శిక్ష తగ్గించడం కరెక్ట్ కాదు అని. సుప్రీంకోర్టు విల్ కమ్ విత్ ఇట్స్ ఫైనల్ హియరింగ్ వెరీ సూన్. వాట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ అండ్ వెరీ సర్ప్రైజింగ్ ఇస్ ఈ కేసు విచారణలో ఫారెన్సిక్ రిపోర్ట్ చేసిన మునిస్వామి గారు సస్పెండ్ అయ్యారు స్టేటింగ్ ఆయన సబ్మిట్ చేసిన రిపోర్ట్ కంప్లీట్లీ ఫాల్స్ అని సిబిఐ తేల్చింది. బాధాకరం ఏంటంటే మునిస్వామి గారు సస్పెన్షన్ నుంచి రివోక్ అయ్యి తిరిగి ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యారు. ఫారెన్సిక్ రిపోర్ట్ తప్పుగా ఇచ్చిన మునిస్వామి గారు యాక్షన్ లేదు. అసలు ఫారెన్సిక్ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియదు. వాట్ సిబిఐ సెడ్ సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించాడు అనేసి. సో ఫైనల్గా వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ టాలెంట్ అయిన ప్రత్యూష మరణం ఎప్పటికీ మిస్టేక్గానే ఉండిపోద్దేమో. థ్యాంక్ యూ.